అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక ఫ్రెండ్ మై డియర్, ఆయనకు ఏజ్ ఎంత ఉంటుందో తెలుసా? 80 ఇయర్స్. ఆయన నా కోసము, నా మీద అభిమానంతో, మంచి మనసు ఉంటే అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు అన్నదానికి జస్ట్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఇది ఆయనే ప్రిపేర్ చేసి, ఆయనే తయారు చేసి నాకు ఏం చేశాడంటే గిఫ్ట్గా ఇచ్చాడు. ఒక ప్రోగ్రామ్కి రమ్మని అక్కడ అందరి ముందు ఇచ్చాడనమాట. ఇది ఫస్ట్ అప్రిషియేషన్ లెటర్. నేనేమనుకుంటానంటే అప్రిషియేషన్ లెటర్స్ రావడం స్టార్ట్ అయ్యింది అని అనుకుందాం. ఇది ఫస్ట్ లెటరు. నా మిత్రులు ఎవరెవరైతే ఉన్నారో ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళే కాదు, నాకు తెలిసిన వాళ్ళే కానివ్వండి, బాగా చదువుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా, వేరే సబ్జెక్ట్ టీచర్స్ లెక్చరర్సే కాదు, వేరే సబ్జెక్టు ఫ్యాకల్టీ మెంబర్సే కాదు, మంచి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు కూడా ఈ మెటీరియల్ని చూసి దీని గురించి అప్రిషియేట్ చేస్తూ నాకు లెటర్స్ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంటుంది. ఆయన నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటో తెలుసా? దీనికంటే మంచి మెటీరియల్ ఇక ఉండదు. ప్రస్తుతం ఉన్న ఇంగ్లీష్ ఏదైతే ఉందో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చేంజ్ అయితే ఇక మనం ఏం చేయలేము. కానీ ఏదైతే ఇప్పుడు ఆయన నన్ను నాకంటే పెద్దవాడు, నన్ను కొడుకులాగా ట్రీట్ చేస్తుంటాడు, అటువంటి వాళ్ళే కదా మనకు చెప్పేది కరెక్ట్ అవుతుంది. ఆయన ఏమన్నాడంటే, ఏదైతే మీరు ప్రిపేర్ చేశారో, ఆ ప్రిపేర్ చేసిన స్పోకెన్ ఇంగ్లీష్ మెటీరియల్ ఏదైతే ఉందో, అంతకంటే మంచి మెటీరియల్ ఇక ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు. నేనైతే ఉండదని అనుకుంటున్నాను అన్నాడు. ఆయన మొత్తం చూడలేదు, కొంచెమే చూశాడు, నేను ఏ విధంగా ట్రాన్స్లేట్ చేశాను అది ఇది అనేది. ఇంత మంచి ప్రతి సెంటెన్స్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం అది ఇది. ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసా? ఇది జస్ట్ బుక్ ఇచ్చేసేయాలి. ఎక్స్ప్లెనేషన్ లేకుండా వస్తుంది అని నేను అనను. ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీగా అవసరం. ఈ మెటీరియల్ ఇచ్చేసి వాళ్ళని చదువుకోమనాలి. నేను బుక్ బిగినింగ్లోనే రాశాను, కంపల్సరీగా ఒక 6 hours చదవాలి. మీరు కంప్లీట్గా చదువుతూ ఉండండి. ఈ 28 years నేనేం అబ్జర్వ్ చేశాను స్టూడెంట్స్ని, ఏది కావాలి ఏది వద్దు స్టూడెంట్స్ ఏదైనా కావాలంటే ఎలా అడుగుతారు, వాళ్ళు అడిగితే మనం ఎలా చెప్పాలి అనేది ఇవన్నీ అబ్జర్వ్ చేశాను. కాబట్టి మెటీరియల్లో ఎక్కడ కూడా అన్నెసెసరీ థింగ్స్ లేకుండా అన్ని ఇంపార్టెంట్ థింగ్స్తో మెటీరియల్ తయారు చేశాను. I can say that you will start giving me appreciation letters from your side, and ఆ అప్రిషియేషన్ లెటర్స్తో కూడా ఒక బుక్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు, గ్యారంటీ. చాలా మన సైడ్ నుండి చేస్తున్న పేదవాళ్ళకు కూడా సర్వీస్ అనుకోవచ్చు. వేలకు వేల ఫీ తీసుకొని కూడా చీట్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అన్నారు. ప్రతి ఒక్కరు అనలేదు ఇక్కడ. కానీ ఈ మెటీరియల్ చాలామందికి హెల్ప్ అవుతుంది. 149 రూపీస్కి వాళ్ళు తీసుకొని చదువుకోవాలి. మై డియర్, ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలి, మిమ్మల్ని అడుగుతారు, టీచర్స్ని అడుగుతారు, లెక్చరర్స్ని అడుగుతారు, ఏదైనా అన్నీ అడగండి. అంతా కూడా బిగినింగ్లోనే నేను రాశాను. సో ఎనీహౌ, ఇది అప్రిషియేషన్ లెటర్. నేను అది ఫోటో కూడా పెడతాను, ఒకసారి చదవండి, మీకే సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయలేదు కాబట్టి, నేనేది చేసినా మీరందరూ సంతోషిస్తారు కాబట్టి, రియల్గా ఇది మీరు అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. థ్యాంక్ యూ వెరీ మచ్.